ఫ్రెండ్స్ ఈరోజు మనకి కొండాపూర్ మైహోం బంగ్లా నియర్ బై ఉన్నామండి. ఎగ్జాక్ట్గా ఈ మైహోం బంగ్లా బ్యాక్ సైడ్లో జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో సిట్ ప్లస్ 4 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో జిహెచ్ఎంసి అప్రూవ్డ్ పర్మిషన్ తోటి 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది. టోటల్గా 4 ఫ్లోర్స్ 4 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా రావటం అయితే జరుగుతుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి సరౌండింగ్లు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషను. అండ్ మనకి సెట్ బ్యాక్స్ చూసుకున్నా కూడా యాజ్ పర్ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డివియేషన్ చేయకుండా మనకి సెట్ బ్యాక్స్ కూడా వెళ్ళటం అయితే జరిగింది. అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజు కనుక చూసుకున్నట్టయితే 2500 SFT అండ్ ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగు. ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 75 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,30,000 నుంచి 1,35,000 మధ్యలో అయితే ఉన్నదండి. ప్రజెంట్ మనకి అవుట్ ఆఫ్ 4 ఫ్లాట్స్లో ఆల్రెడీ 2 ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి. ప్రజెంట్ ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్లో వచ్చేసి ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి. లిఫ్ట్, మంజీరా వాటర్ ప్రొవిజన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియా అండ్ ఫ్లాట్స్కి ఇస్తున్నారు. అండ్ 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ అండ్ బోర్ ఉంటుంది. అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది. క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. అండ్ మనకి ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ కనుక చూసుకున్నట్టయితే 4x6 వాడటం అయితే జరిగింది. అండ్ బాత్రూమ్స్లో వాల్ టైల్స్ వచ్చేసి 2x4 అయితే వాడారండి. అండ్ ఆల్ డోర్స్ అన్నీ కూడా మనకి టేక్ డోర్సే ఉంటాయి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,79 lakhs అయితే కోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని. జిఎస్టీ అయితే ఏముండదండి, రిజిస్ట్రేషన్ అయితే సపరేట్ ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.